హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? ఇదిగో ఆంధ్ర స్టైల్లో అదిరిపోయే ఊతప్పం అన్నమాట. సో హోటల్ కంటే ఇంకా టేస్ట్గా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగో చూడండి, ఫస్ట్ అయితే నేను బియ్యం పిండి తీసుకున్నాను. దోశకి 1 డే ముందు రెడీ చేసుకున్న బియ్యం పిండి అన్నమాట. సాల్ట్ కొంచెం, సోడా, వంట సోడా కొంచెం, దానికి సరిపడా వాటర్ వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా కలుపుకొని పిండిని తీసి పక్కన పెట్టుకుంటాను. ఇదిగో చూడండి, ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మరీ ఎక్కువ పలుచగాను ఉండకూడదు, మరీ నీళ్ళగాను ఉండకూడదు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారెట్, ఈ 4 ఐటమ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ నీట్గా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఎంత సన్నగా ఉంటే ఆనియన్ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. ఇదిగో క్యారెట్ తురుము, కొత్తిమీరను కూడా అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇదిగో ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్ 4 నీట్గా రెడీ చేసుకున్నాను. చూడండి, చూడటానికి ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడైతే స్టవ్ పైన పెనం పెట్టుకున్నాను. వేడైందా లేదా అని కొద్దిగా వాటర్ చల్లి చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఏ విధంగా వస్తుంది అని కొద్దిగా ఆయిల్ రాసి దానికి ఇదిగో పిండిని అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. నీట్గా ఎక్కువ స్ట్రీమ్ లేకుండా మీడియం స్ట్రీమ్లో నీట్గా ఇది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ను నీట్గా దానిపైన వేస్తున్నాను. కొద్దిగా క్యారెట్ తురుము నీట్గా గార్నిష్ లాగా అనుకోండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, చాలా స్ట్రెంగ్త్ అనమాట, హెల్దీ ఫుడ్ కాబట్టి. సో ప్రతి ఒక్కరు డైరెక్ట్గా తినాలంటే క్యారెట్ ఎవరు తినమన్నమాట. ఇలాంటి వాటిలో యూస్ చేస్తే బాగుంటుంది. అదైతే కొత్తిమీర తురుము వేస్తున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర నీట్గా పైన వేసుకొని అదిగో చూడండి, చూడటానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందా. ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్, ఎవరు ఏ క్వాంటిటీలో ఆయిల్ వేసుకుంటారో ఆ టైప్లో ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జనరల్గా ఊతప్పంకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొందరు ఆయిల్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకోసమని చెప్తున్నాను అనమాట. మీరు తినే దీన్ని బట్టి కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలన్నమాట. సో నేనైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటాను. టేస్ట్ బాగుంటుంది అంటే అన్నింటికీ వాడను. కొన్ని ఏవైతే మనము టేస్టీగా చాలా ఇష్టపడతామో అలాంటి వాటికైతే నేను కొంచెం ఆయిల్ వాడతాను అనమాట. సో అది చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఇదిగో చూడండి ఎంత నీట్గా బాగా కాలిన తర్వాత చెక్ చేసుకొని తిప్పాలన్నమాట. తిప్పుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా. అదిగో ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుందా లేదా. ఇదిగో ఇదైతే సెకండ్ ఊతప్పం అన్నమాట. ఒక మనిషికి మినిమం 3 ఊతప్పం రెడీ చేసుకుంటే మనం ఇంట్లోవి కాబట్టి హ్యాపీగా తినగలుగుతాం అన్నమాట. అదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. 3 కలర్స్ రావటం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. అది రెడీ అయింది కదా. ఇదిగో నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాను. దీనికోసం మనం పచ్చడి రెడీ చేసుకోవాలి కదా. ఓన్లీ ఊతప్పం చేసుకుంటే సరిపోదు కదా, దానిలోకి ఏదో ఒకటి పచ్చడి కానీ కారం కానీ ఉంటేనే టేస్ట్ బాగుంటుందని నేనైతే దీనిలోకి పల్లి పచ్చడి చేస్తున్నాను. దానికి చింతపండు కొద్దిగా నానబెట్టుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా అనమాట. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, చింతపండు తీసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కావాల్సిన ఫస్ట్ పచ్చిమిర్చిని వేపుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసి వేపుకుంటే పచ్చి వాసన లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఈ మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని నీట్గా దానిలోకి వేసుకుంటున్నాను. పచ్చడికి మెయిన్ ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. 1 కప్ అయితే పల్లీలు, వేపి పెట్టుకున్న పల్లీలు తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత పల్లీలు వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. దానిలోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. చూడండి టేస్ట్ వెల్లుల్లి వేస్తే, ఫస్ట్ చింతపండు వేస్తున్నాను. దానిలోకి చింతపండు, వెల్లుల్లి, నెక్స్ట్ సాల్టు, పల్లీలు, ఈ 4 వేసి నీట్గా మిక్సీకి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి ఏ విధంగా అనిపిస్తుందో మీకు. 4 వేరే ఐటమ్స్ ఎక్కువ ఏం అవసరం లేదనమాట. ఇదిగో ఈ 4ని మిక్సీకి పట్టుకున్నాను. నీట్గా ఎలా వచ్చిందో చూసుకొని ఫస్ట్ బరకగా పట్టి తర్వాత కొద్దిగా వాటర్ అందులోకి వేసి ఇది చేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట.
సో ఈ విధంగా మిక్సీకి పట్టుకున్నాను. నీట్గా పచ్చడి రెడీ అయిన తర్వాత దాంట్లోకి అలంకరించుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్కు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగో కొత్తిమీర పల్లీ చట్నీ అంటే కొత్తిమీరతోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అదిగో నీట్గా పచ్చడి రెడీ అయిపోయింది. ఒక చిన్న బౌల్లోకి దాన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత తీసుకొని కలుపుకొని మిగిలింది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది దాదాపు ఆంధ్ర సైడ్ అయితే మేము తాలింపు వేయమన్నమాట. అన్ని టిఫిన్స్కి మేము ఇదే ఎక్కువ వాడతామన్నమాట. ఇడ్లీకి, దోశకి, పూరీకి ఆల్మోస్ట్ వాడతామన్నమాట. ఇదిగో అందమైన ఊతప్పంకి నోరు ఊరించేలాగా కనిపించే పల్లీ పచ్చడితో అద్దుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.